హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేరవ ప్రియ పార్ట్ 82. దాంతో సంగీత పేరెంట్స్ బిత్తరపోయి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ, మరి నువ్వు వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నప్పుడు ఈ పెళ్లి చూపుల్లో ఎందుకు కూర్చున్నావు అనగానే ఐశ్వర్య ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడంతో వాళ్ళ నాన్నగారు చాలా కోపంగా ఉన్నారు. ప్రేమ అనే మాట ఎత్తిన కూడా ఆయన ఊరుకోవడం లేదు. అందుకే సంజయ్ వాళ్ళ ఇంట్లో ఈ విషయం చెప్పడానికి భయపడుతూ ఉంటే, ఈ విషయం ఒక దారికి వచ్చే వరకు సైలెంట్గా ఉండాలనుకున్నాను. ఈలోపే మీరు పెళ్లి చూపులు పెట్టారు. మరేం చేయమంటారు? వేరే దారి లేక పెళ్లి చూపుల్లో కూర్చున్నానని చెప్పింది సంగీత. దాంతో వాళ్ళ అమ్మా నాన్న ఏం నిర్ణయించుకోవాలో అర్థం కాక అయోమయంగా ఉండడంతో, క్షమించండి, మా వల్లే మా నాన్నగారు కోపంగా ఉన్నారు, కానీ మా తప్పు మాత్రం ఏముంది చెప్పండి, మేమిద్దరం గాఢంగా ఒకరినొకరు ప్రేమించుకున్నాం అని తెలిసి కూడా వేరే పెళ్లి చేయడానికి ప్రయత్నించారు. అందుకే వేరే మార్గం లేక పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వీళ్ళ పెళ్లి జరిగేలా మా నాన్నని మౌల్డ్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నప్పుడే మీరు సంగీతకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చాం అని చెప్పింది ఐశ్వర్య. చూడమ్మా, ఒక పెళ్లి జరగాలంటే ఇరు కుటుంబాలు ఆశీస్సులు కావాలి. ఇరు కుటుంబాల ఆమోదం కూడా కావాలి. మేము ఒప్పుకుంటే సరిపోదు. మీ నాన్నగారు కూడా ఒప్పుకోవాలి. కానీ మీరు చెప్పేది చూస్తూ ఉంటే ఇప్పుడు అప్పట్లోనే మీ నాన్నగారు ఒప్పుకునేలా నాకు అనిపించడం లేదు. కాబట్టి మీ నాన్న ఒప్పుకోకుండా ఈ పెళ్లి మాత్రం జరగదు అన్నారు వాళ్ళు. పోనీ వాళ్ళ నాన్నగారు ఒప్పుకునే వరకు మీరు సంగీతకి సంబంధాలు చూడడం మానేస్తారా? మీ మాటలు వింటుంటే వాళ్ళ నాన్నగారు ఒప్పుకుంటే మీకెలాంటి సమస్య లేదని నాకనిపిస్తోందని విజ్జు అనగానే, వాళ్ళ నాన్నగారు ఒప్పుకునే వరకు ఆగడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ఇప్పటికే సంగీత చదువైపోయి 4, 5 ఏళ్ళు అవుతోంది. జాబ్ చేయబట్టి కూడా 3 ఏళ్ళు అవుతోంది. ఇంకా పెళ్లి చేయడం లేదని చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారు. మరి మమ్మల్ని ఏం సమాధానం చెప్పమంటారు? పైగా అమ్మాయి నచ్చిందని చెప్పి పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు. మేం వాళ్ళకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని అన్నారు సంగీత పేరెంట్స్. నాకు నచ్చలేదని చెప్పండి నాన్న. ఇంకా వాళ్ళు గుచ్చి ప్రశ్నిస్తే అమ్మాయి వేరే వ్యక్తిని ప్రేమిస్తుందని కూడా చెప్పండి అని సంగీత చెప్పడంతో, నువ్వు చెప్పినంత సులభంగా మేము చెప్పలేమమ్మా. ఇది మా పరువుతో కూడుకున్న సమస్య. ఒకవేళ వాళ్ళ నాన్నగారికి ఇష్టం ఉంటే ఇప్పుడే పెళ్లి చేయడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఎక్కువ రోజులు ఆగడానికి కూడా వీల్లేదు అనగాని, మీరేంటండి అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటారు. ఒకవైపు ఒప్పుకున్నట్టుగా మాట్లాడతారు. మరొక వైపు ఏమో లేడికి లేచిందే పరుగు అని ఇప్పటికిప్పుడు పెళ్లి జరగాలి అంటారు. మీరు నిజంగా ఒప్పుకోలేదు. ఎలాగో వాళ్ళ నాన్నగారు ఒప్పుకోరు కాబట్టి ఒప్పుకున్నట్టుగా, అంటే మీరు విలన్స్ కాకూడదు అన్నట్టుగా ప్రయత్నిస్తున్నారు అనిపిస్తోంది నాకు అన్నాడు విజ్జు. బయటికి చెప్పకపోయిన ఐశ్వర్య, సంజయ్ మనసుల్లో కూడా అదే మాట ఉండడంతో, ఏంటబ్బాయి అలా మాట్లాడుతూ ఉన్నావని వాళ్ళు కోపంగా అనగా, మరి లేకపోతే ఏంటి? మీరు నోటితో ఓకే అని, కళ్ళతో కాదు అని ఒకేసారి చెప్తున్నారు. నిజంగా మీరు ఒప్పుకుంటే కనీసం ఒక సంవత్సరం అయినా వీళ్ళ పెళ్లి కోసం ఆగడానికి మీకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ మీరు కూడా ఇది ఇష్టం లేదు. ఎలాగో వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదు కాబట్టి ఈ పెళ్లి జరగలేదు కాబట్టి దానికి కారణం వాళ్ళ నాన్నగారి అన్న చెడ్డ పేరు వాళ్ళ నాన్నగారికి వెళ్తుంది. మీరు ఒప్పుకున్నారు కానీ వాళ్ళ నాన్నగారు ఒప్పుకోని కారణంగా మీ అమ్మాయికి వేరే పెళ్లి చేశారన్న మంచి పేరు మీకొస్తుందని ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది అన్నాడు విజ్జు.
విజ్జు ఇలా మాట్లాడితే 1, 2% ఒప్పుకునే ఛాన్స్ ఉన్నది కూడా పోతుందని ఐశ్వర్య అనగానే, "నీకింకా అంత పర్సెంట్ ఛాన్స్ ఉందని అనిపిస్తుందా? వీళ్ళకసలు ఇష్టమే లేదు. మొత్తం మీ నాన్న మీద తోసేసి వీళ్ళు సేఫ్ సైడ్ ఉండాలని ప్లాన్ చేస్తున్నారు" అన్నాడు విజ్జు. "ఏంటబ్బాయి నీకు? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు? పెద్దంతరం, చిన్నంతరం లేదా?" అని వాళ్ళు అనగానే, "నాన్న విజ్జు గారు అన్నారని కాదు గానీ, నాకు కూడా మీ ఉద్దేశం అలాగే అనిపిస్తోంది. నిజంగా ఒప్పుకున్న వాళ్ళు మీరు కనీసం ఒక 2 నెలలైనా ఆగాలి. ఇప్పటికిప్పుడు ఒప్పుకున్నారు కానీ, వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదు కాబట్టి మేము ఒప్పుకోము అంటున్నారు. కనీసం ఒప్పుకునే అవకాశం టైం ఇవ్వాలి కదా!" అని అంది సంగీత. కూతురు కూడా అలా మాట్లాడేసరికి వాళ్ళు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే, "పోనీ ఒక నెల టైం ఇవ్వండి. ఈలోపు వాళ్ళని ఒప్పించడానికి మేము ట్రై చేస్తాం" అనగానే, "లేదు మమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళు ప్రశ్నలతో చంపుతున్నారు. ఇప్పటికిప్పుడే మా అమ్మాయి పెళ్లి జరిగిపోవాలి" అనగానే విజ్జు బాగా ఆలోచించి, "సరే అయితే మీ అమ్మాయి పెళ్లి జరిపించేద్దాం. నెమ్మదిగా ఐశ్వర్య వాళ్ళ పేరెంట్స్‌ని ఒప్పిద్దాం" అనగానే ఐశ్వర్య, సంజయ్ అయోమయంగా చూస్తూ ఉంటే, "ఏంటలా చూస్తున్నారు? వాళ్ళకి కావాల్సింది ఇప్పటికిప్పుడే పెళ్లి జరగడం. మీకు కావాల్సింది మీ నాన్నగారు ఒప్పుకోవడం. ముందు మీ ఇద్దరికి పెళ్లి జరిపించేసి, మీకు పెళ్లి జరిపించారన్న విషయం తెలియకుండా మీ నాన్నగారు నెమ్మదిగా ప్రేమ అంటే ఉన్న నెగెటివ్ ఫీలింగ్ పోయే వరకు ఆగి, అప్పుడు మీ ఇద్దరి పెళ్లి గురించి చెప్తే సరిపోతుంది" అని అన్నాడు విజ్జు. దాంతో సంగీత పేరెంట్స్ గతుక్కుమంటే, సంజయ్, ఐశ్వర్య సంగీత వాళ్ళ అమ్మా నాన్న వైపు చూస్తూ ఉంటే, "అదేంటి ఆయన ఒప్పుకోకుండా పెళ్లి జరగకూడదని ఇప్పుడే కదా చెప్పింది" అనగానే, "ఇప్పటికిప్పుడు పెళ్లి జరగాలని కూడా మీరే కదా చెప్పింది" అని విజ్జు అనగానే, వాళ్ళేం మాట్లాడకపోవడంతో, "చూడండి నాన్న, మీరు బయటకు చెప్పకపోయినా మీ ఉద్దేశం నాకు అర్థం అవుతోంది. సంజయ్ తప్ప నా మెడలో ఇంకెవరు తాళి కట్టినా సరే, మీ అమ్మాయి మీ కళ్ళ ముందు సజీవంగా ఉండదు" అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది సంగీత. దాంతో తల్లిదండ్రులిద్దరూ కంగారు పడ్డారు. విజ్జు, సంజయ్, ఐశ్వర్య ఇద్దరికీ సైగ చేసి ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి, "రేపు మార్నింగ్ మీ ఇద్దరి పెళ్లి" అనగానే, "ఏంటి విజ్జు నువ్వేదో అక్కడ మాట్లాడితే వాళ్ళ బ్రెయిన్ మారడానికి అలా మాట్లాడావని అనుకున్నాను గానీ, బయటకొచ్చి కూడా అలాగే మాట్లాడతావేంటి? ఇప్పటికే మన పెళ్లి వల్ల నాన్న బాగా కృంగిపోయారు. అన్నయ్య పెళ్లి కూడా ఆయనకిష్టం లేకుండా జరిగితే ఆయన ఇంకా కోపమొస్తుంది" అని అంది. అలాగని అలాగే వదిలేస్తే మీ అన్నయ్య రేయింబవళ్ళు ఆడపిల్ల ఏడ్చినట్టుగా ఏడుస్తూ కూర్చునేలాగా ఉన్నాడు. అనగానే బావగారు అని సంజయ్ బిక్కమొహం వేసుకోవడంతో విజ్జు నవ్వుకుంటూ ఉంటే, "మరి వీళ్ళ పెళ్లి చేయడం తప్ప వేరే మార్గం లేదంటావా విజ్జు" అని ఐశ్వర్య అయోమయంగా అడగడంతో, "పోనీ నీ దగ్గర వేరే ఐడియా ఏదన్నా ఉంటే ఇవ్వు" అని విజ్జు చెప్పడంతో, "సరే నీ ఇష్టం. కానీ నాకెందుకో టెన్షన్‌గా ఉంది" అని అంది ఐశ్వర్య. "టెన్షన్ ఎందుకు దండగా నీ శ్రీవారు ఉండగా" అని ఐశ్వర్య నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతూ చెప్పడంతో సంజయ్ పక్కకి తిరిగి నవ్వుకుంటూ ఉంటే, "ఏం చేస్తున్నావు? అన్నయ్య ఇక్కడే ఉన్నాడు" అని ఐశ్వర్య సిగ్గుపడుతూ ఉంటే, "ఉండనివ్వు" అన్నాడు. అయితే రేపు ఉదయాన్నే సంజయ్, సంగీత పెళ్లి. నువ్వు సంగీతకి ఫోన్ చేసి విషయం చెప్పు. తనేమంటుందో కూడా మా అందరికీ చెప్పు అని విజ్జు అనగానే, సరేనని అంటూ ఉంటే సంజయ్‌ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వాళ్ళు కూడా ఇంట్లోకొచ్చేశారు. ఐశ్వర్య ఏదో ఆలోచిస్తుంటే, "దేని గురించి ఆలోచిస్తున్నావు?" అనగానే, "మన పెళ్ళికి మన వాళ్ళెవరూ లేరు. అన్నయ్య పెళ్ళికి అమ్మని, నానమ్మని, మీ నానమ్మ గారిని పిలుద్దామా?" అనగానే, "వాళ్ళు మనల్ని కోపడతారేమో" అన్నాడు. అర్థం చేసుకుంటారు. మన బాధ వాళ్ళకర్థమైంది కదా! అలాగే అన్నయ్య బాధ కూడా అర్థమవుతుంది అనగానే సరే అని అన్నాడు విజ్జు.
continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.